ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తన మెళ్ళో పసుపు తాడు కట్టింది ఎవరో తెలుసుకోవాలి, అంతే కదా? అమృత, ఈ పసుపు తాడు నీ మెళ్ళో కట్టింది ఎవరు? నిన్నే అడిగేది, చెప్పు అమృత. వద్దుదినా, దయచేసి నాకు కాస్త సమయం ఇవ్వండి. నేను చేసింది తప్పో ఒప్పో చెప్పడానికైనా ఒక్క అవకాశం ఇవ్వండి. గంగా, ఏమైంది? మీ చెల్లి చెప్పా పెట్టకుండా ఎవరితోనో తాళి కట్టించుకుందని ఆ వరదరాజులు రేపొద్దున పంచాయతీ దగ్గరికి రమ్మన్నాడు. చూసావా, నీ వల్ల అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. పంచాయతీ పెద్దగా ఉండాల్సిన అన్నయ్య చిన్న పుచ్చుకోవాల్సి వస్తుంది. వీర్రాజు అన్నయ్య తాళి కట్టుంటే సమస్య లేదు, లేదా తనకు తాను పసుపు తాడు కట్టుకొనుంటే ఇదంతా నాటకమని చెప్పచ్చు. కానీ అంతకు మించి ఇంకెవరైనా ఈ పని చేసుంటే వాళ్ళ మనసులో ప్రేమ, గంగాబావకి తన చెల్లెళ్ళ మీద ఉన్న ప్రేమ అన్నీ తుడుచుకుపోతాయి. ఏంది తిరుపతి, పొద్దున్నే పంచాయతీలో బోసిపోయిన నీ మేనలుడి మొహం చూద్దామనేసి బయలుదేరుతుంటే మీ మొహాలు కూడా అట్టాగే తగలట్టాయి. అంటే ఇది శుభసూచకమైంది. ధర్మం వైపు నిలబడ్డ నా మేనల్లుడికి తన చెల్లి చేసిన పనికి అవమానం జరిగితే అది శుభం ఎలా అవుతుందండి? అశుభమే అవుతుంది. పాపం మేనలుడి మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది కదా నాన్న. చివరికి సర్పంచ్ అయ్యి పంచాయతీలో తీర్పు చెప్పాల్సిన స్థాయికి వచ్చినా వాళ్ళ స్థాయి మాత్రం దోషి దగ్గరే అన్నట్టుగా అమృత పెళ్లి నిలబెట్టింది కదా. మా అన్నయ్య మమ్మల్ని ఎప్పుడూ కన్నబిడ్డల్లాగానే పెంచాడు. ఏది తక్కువ చేయలేదు. అమృతకి ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చిందా అని మౌనంగా ఉన్నాడే కాని ఎందుకు ఇలా జరిగిందనేసి మా అక్క ఒక్క విషయం చెప్పినా అప్పుడు మీ మొహాలు వాడిపోతాయి బావా. ఇంకా ఏంది వాడిపోయేది తాల్లో పూలు? మీ అన్నయ్య అందరి ముందు నా సెల్లెళ్ళకేం తక్కువ, బంగారంలా చూసుకుంటా ఉండాను. నా సెల్లెళ్ళు వజ్రం వైడూర్యం అని గొప్పలు చెప్తా ఉండాడు. ఇప్పుడు అమృత ఏం చేసింది? ఊరందరి ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పుడేం చేస్తాడు మీ అన్న? తప్పైనా ఒప్పైనా న్యాయమే చేస్తాడు. ఎందుకిలా జరిగిందని నోరు తెరిచి ఒక్క మాట చెప్తే మీ నోళ్లు మూత పడిపోతాయి. పదబ్బోడా, ఎక్కడికి బయలుదేరారు? పంచాయతీకేనా? నేను కూడా వస్తాను నాన్న. నువ్వెందుకురా పంచాయతీకి? నేనొస్తేనే కదా న్యాయం జరుగుతుంది. నువ్వు వస్తే న్యాయం జరగడానికి నువ్వేమన్నా న్యాయమూర్తివా లేక పంచాయతీ పెద్దవా? తప్పు చేసిన అమృత శిక్షించడానికి గంగొస్తే చాలు. అంతేకాని తప్పుకు కారణమైన వాళ్ళు మాత్రం రాకూడదా? ఎరా, ఒకసారి విషప్రయోగం జరిగిందని కుముదువల్లి మీద నేరం మోపితే ఆ నింద మీద వేసుకున్నావు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? ఆయన పంచాయతీకి వస్తుంటే అడ్డుకుంటున్నారేంటి? అక్కడికి ఎవరైనా రావచ్చు. అందరూ ఉన్నప్పుడే తప్పులు నిర్ణయిస్తారు కదా. ఈ ఊరంతా అక్కడే ఉంటది. నేను దేవరాజు కూడా అక్కడే ఉంటాం. తప్పులు నిర్ణయించడానికి మేం చాలు. నీలాంటి కూడా అక్కడికి రాకూడదు. నేను పంచాయతీకి వస్తాను. అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. నిన్ను కన్న వాళ్ళకి నీ మీద సర్వ హక్కులు ఉంటాయి. నువ్వు నాన్న మాటనే కాదంటావా? అబ్బోడా, ఈడు బయటే ఉంటే అమృతవల్లి నోటి నుండి మాటలు బయటపడకుండా శిక్ష నుంచి తప్పిస్తాడు. అందుకే ఈ రోజు ఏర్రాజుగాడు పంచాయతీ రాకుండా తప్పించాలా? లేదు, నేను రావాలి. ఇందులో అమృత చేసిన తప్పేం లేదు. నువ్వు వచ్చి వాళ్ళ పరువు పోకూడదని పెళ్లి చేసుకున్నానన్నా అంటావు. అబ్బోడా, గదిలో పెట్టి తాళం వేసాయి. అనయ్య వదులు, అనయ్య వదులనయ్య, అనయ్య అనయ్య దేవా, వదులనయ్య, వదిలేరా? అనయ్య అనయ్య
నా మాట విననయ్యా. అనయ్య తలుపు తీయనయ్యా. బావా బావా వదిలే బావా. నానా మీకే చెప్పేది. అత్త ఈ తాళం నీ దగ్గరే పెట్టుకో. వాడు గనక బయటికి వచ్చాడో నువ్వు ఊరెళ్ళిపోతావు చెప్తున్నా. అట్టగే అల్లుడు, ప్రాణమైన వదులుతాను గాని ఆ ఏర్రాజు గారిని మాత్రం బయటకు వదలను. అనయ్య తలుపు తీయనయ్యా. అయ్యో మన శత్రువులు మనకి శిక్ష వేయడమే కాదు, ఆళ్లను కూడా మనం శిక్షించాలా, వాళ్ళంతు చూడాలా. అట్టాగేనమ్మా. ఈ రాజుగారి జాగ్రత్త. నానా మీకే చెప్పేది. తలుపు తీయండి నానా. ఈ పాపాలను దాటి నువ్వెక్కడికి ఎళ్ళలేవలుడు. అక్క నేను చేస్తాను, మీరు జరగండి అక్క. కుముదా ఏమైంది? అక్క నాతో మాట్లాడట్లేదు. ఎందుకు నాతో ఎవరు మాట్లాడట్లేదు? నాకే పని చెప్పట్లేదు. మీరు నాతో మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కుతుందక్క. నువ్వైనా మాట్లాడొదినా? ఏం కావాలో చెప్పు. శ్రీవల్లక్క కుముదా ఎందుకు నాతో మాట్లాడట్లేదు? ఇంట్లో ఎవరు మాట్లాడకుండా ఉంటే నాకు పిచ్చెక్కుతుందొదినా. నువ్వు చేసిన పనికి వాళ్ళింకా మౌనంగా ఉన్నారని సంతోషించు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పారేయలేను కదా వదినా. అయినా ఎవరికీ చెప్పకుండా మెళ్ళో 3 ముళ్ళు వేయించుకున్నావు కదా, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండలేవా? ఉండలేనొదినా. ఎందుకంటే ఇది అనుకోని పరిస్థితుల్లో నా మెడలో పడింది, కానీ నేను అన్నయ్య మాట కాదని ఏ తప్పు చేయలేదు. ఎలా పడింది? నీ మెళ్ళో 3 ముళ్ళు వేసింది ఎవరు? మేం మాట్లాడకపోతే ఫీల్ అయ్యావు, ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడట్లేదు? ఎలాగో ఇంట్లో తెలిసిపోయింది కదా, ఇంకా ఎందుకు దాచాలని చూస్తావు? ఆ పసుపు తాడు కట్టిందెవరో చెప్పే అమృత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.